ధరలు ఈ రోజు నుంచి పెరుగుతాయని చెప్పి వ్యక్తి చెప్పడము, మరొక ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యతారహితంగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా దురదృష్టకరం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును ఒకేసారి దాదాపు 1000 రూపాయలు పెంచేశాయి గ్యాస్ కంపెనీలు. ఏకంగా 993 రూపాయలు పెరగడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3071 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 3069 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడేమంటావు కిషన్ రెడ్డి బాయ్ సాబ్? నువ్వు అసలు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో అర్థం కాదు. కొన్నేళ్ల నుంచి తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. నువ్వు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నావు. కానీ కేంద్రంలో ఏం జరగబోతుందో నీకేం తెలియదు. రేట్లు పెరగబోతున్నాయని ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా ప్రతిపక్ష నాయకుడు చెప్పుడు కాదు బాయ్ సాబ్. మీ సొంత బీజేపీ కార్యకర్తలకు కూడా తెలుసు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీలో ఎలక్షన్స్ ఉన్నాయని రేట్లు పెంచుతలేరని అందరికీ తెలుసు. ఎలక్షన్స్ అయిపోయినాయి, కమర్షియల్ గ్యాస్ రేటు పెంచేసినారు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఇక డొమెస్టిక్ గ్యాసు, పెట్రోలు, డీజిలు ఇంకేమేం పెంచుతారో అని ప్రజలు అనుకుంటున్నారు. వెయిట్ చేసి చూద్దాం. ఎట్లయినా నీకు నాకైతే ఏం తెలియదు కదా.